హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను నాగరాజును మాట్లాడుతున్నాను. ఈరోజు ఆషాఢ మాసం బహుళ ఏకాదశి సందర్భంగా మా ఇంటిలో పూజ. ప్రతిరోజు నిత్యం పూజ ఉంటుంది, కానీ ఏకాదశి అంటే ఎంతో పర్వదినము. ఈ ఏకాదశి రోజున స్వామివారు ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు యోగనిద్రలో ఉన్నాడు. ఇప్పుడు పక్షము అంటే ఒక 15 రోజులు అయినది. అంటే స్వామివారు యోగనిద్రలో నుంచి 4 మాసములు ఉంటాడు. అందుకు స్వామివారికి ఒక చిన్న చక్కటి పాట. ఎంత చక్కని వాడమ్మా శ్రీ శ్రీనివాసుడు, ఎంత చల్లని వాడమ్మా, నీలమేఘ శ్యాముడమ్మ చల్లనైనా శ్రీనివాసుడు, నీలమేఘ శ్యాముడమ్మ చల్లనైనా శ్రీనివాసుడు, కోరిన వారికి అమ్మ కోర్కె తీర్చను శ్రీనివాసుడు, తిరుపతి క్షేత్రమందు వెలసినాడు శ్రీనివాసుడు, ఎంత చక్కని వాడమ్మా. అలివేలు మంగ మధ్యను పద్మావతి మధ్యలోన ఇరుగురి పోరు చూసి వెనుకడుగులు వేసినాడు, 7 అడుగులు వేసినాడు, శిలగా మారెను శ్రీనివాసుడు, ఎంత చక్కని వాడమ్మా శ్రీ శ్రీనివాసుడు, ఎంత చల్లని వాడమ్మా. విశ్వకర్మ శిల్పి చేత శిలగా మారెను శ్రీనివాసుడు, తొండమానుడు కట్టించిన ఆలయములో వెలసినాడు, రత్నగిరీటములతో వెలుగుచుండెను శ్రీనివాసుడు, ఎంత చక్కని వాడమ్మా శ్రీ శ్రీనివాసుడు, ఎంత చల్లని వాడమ్మా. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జై శ్రీరామ్.